వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బేతాళుడు చెప్పిన మూడవ కథ ఏమిటో చూద్దామా? ఎప్పటిలాగే తిరిగి శవాన్ని భుజం మీద వేసుకుని విక్రమార్క మహారాజు మౌనంగా కాళికాలయం వైపు వెళ్తున్నాడు. శవంలోని బేతాళుడు తిరిగి మహారాజుకు మౌనభంగం కలిగించడానికి ఇంకొక కథ చెప్పడం మొదలుపెట్టాడు. విక్రమార్క చక్రవర్తి, ఈ కథ విను. కాంచనసేనుడనే శూద్రయువకుడు కుసుమపురంలో నివాసం ఉంటున్నాడు. యవ్వన మదం వల్ల అతను ఒక నీచ జాతి కన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులకి విషయం చుట్టుపక్కల వారికి తెలిసి అనేక విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ నిందల బాధ భరించలేక కొన్ని రోజులు ఆమెను పుట్టింటి దగ్గర వదిలి రావాలనుకున్నాడు. మంచి మాటలతో ఆమెను ఒప్పించి తీసుకుని వెళ్తుంటే దారిలోని బావమర్ది కనిపించాడు. కుశల ప్రశ్నలు అయ్యాక వాళ్ళు ముగ్గురు పక్కనే ఉన్న కాళికాదేవి గుడికి వెళ్లారు. విశ్రాంతి తీసుకుని కాంచనసేనుడు అప్పుడు తన మనసులో ఇలా అనుకున్నాడు. లోకుల నిందల బాధలు తట్టుకోలేకపోతున్నాను. ఎలాగో ఈమెను పుట్టింటి దగ్గరికి పంపించాలనుకున్నాను. బావమరిది ఎదురొచ్చి నాకు భారం తగ్గించాడు. ఇదే మంచి సమయమని గర్భగుడిలోకి వెళ్ళి కాళికామాత విగ్రహం ముందు తన తలను నరుక్కుని అమ్మవారి పాదాల ముందు పడిపోయాడు. బావమరిది బావను వెతుక్కుంటూ వచ్చి బావ శవాన్ని చూసి చెల్లెలికి వార్త చెప్పలేక అతను కూడా కాళికామాత విగ్రహం ముందు తన తల నరుక్కున్నాడు. ఒకరి వెంట ఒకరు వరుసగా వెళ్ళిన వాళ్ళు రాలేదేమిటనుకుని ఆమె కూడా లోపలికి వెళ్ళి చూసేసరికి ఎదురుగా ఉన్న ఘోరాన్ని చూడలేక అన్నని భర్తని కోల్పోయిన తన బతుకు ఎందుకని తను కూడా ఆత్మబలికి సిద్ధమైంది. ఆ సమయానికి కాళికామాత ప్రత్యక్షమై, అమ్మా, నీ ప్రతిభక్తికి మెచ్చాను. ఆ 2 మొండెములు తలలో ఒక చోట చేర్చు, నేను వాళ్ళని బ్రతికిస్తాను అని వరం ఇచ్చింది. వెంటనే ఇద్దరూ బ్రతికారు. కానీ శోక సముద్రంలో ఉన్న ఆమె కళ్ళు పొరల కమ్మి ఒకరి మొండానికి వేరొకరి తలను అతికించింది. ప్రాణం పోసిన అమ్మవారు మాయమైపోయింది. ఎవరిని భర్తగా స్వీకరించాలో తెలియక అయోమయంలో పడింది. ఇప్పుడు చెప్పు మహారాజా, ఆమె ఎవరిని భర్తగా స్వీకరించాలో న్యాయధర్మ సూక్ష్మాలు బాగా తెలిసిన వాడివి. నువ్వే ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలవు అని బేతాళుడు మాటలు ముగించాడు. రాజు ఇలా అన్నాడు. ఇందులో ధర్మ సూక్ష్మం ఒకటి ప్రమాణంగా తీసుకోవాలి. పొరపాటు జరిగింది తన వల్ల గనుక తనకి ప్రతిభక్తి అమితంగా ఉన్నందువల్ల ఆమె బ్రహ్మచర్యం పాటించాలి. ఇంకా చాలా జీవితం గడపాలి కనుక ఒంటరి స్త్రీకి రక్షణ అవసరం కనుక మనిషికి ఎన్ని అవయవాలు ఎలా ఉన్నా ప్రధానంగా శిరస్సునే గుర్తిస్తాం కనుక శిరస్సు ఉన్న దేహాన్నే రక్షణ భర్తగా తీసుకోవాలి అని సమాధానం చెప్పాడు. మహారాజుకి ఈ విధంగా మౌనభంగం కలగడంతో శవంలోని బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.